బీట్ అయిపోయాడు అనమాట. యాక్చువల్గా షార్ట్ బాల్ అనుకున్నాడు. ఆ షార్ట్ బాల్ని ఆడే ప్రయత్నంలోపే అది 150 పైనే స్పీడ్తో రావడంతో అయితే చాలా లేట్ అయిపోయి బాల్ అయితే పైన తగలడం చూసాం. అదే మామూలు నార్మల్ బౌలర్ 140 స్పీడ్ అయితే ఆటోమేటిక్గా అది 6 కానీ ఈజీగా వెళ్ళిపోద్ది. కానీ అక్కడ లేట్ అయిపోయాడు ఆ స్పీడ్కి అయితే మ్యాక్స్వెల్. ఆ తర్వాత గ్రీన్ అవుట్ అయిన తీరు కావచ్చు, బౌల్ చేసిన విధానం కావచ్చు, ఎక్సలెంట్. రజత్ పటిదార్ని కానీ అందరిని అయితే ఆ పేస్తో అయితే బీట్ చేసేసాడు అనుకోవచ్చు. ఒక రకంగా అయితే అందరిని ఇబ్బంది పెట్టాడు, ఆడిన ప్రతి ఒక్కరిని అయితే ఇబ్బంది పెట్టాడు మయాంక్ యాదవ్ అయితే. ఇంకొక సూపర్ బౌలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇండియన్ పిచ్చెస్ పైన 150 పైన 155, 154, 153 స్పీడ్తో బౌలింగ్ వేస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఇండియన్ పిచ్ పైన 140 పైన వేస్తేనే గ్రేట్ అంటారు, కానీ 150 పైన బౌలింగ్ వేస్తున్నాడు కంటిన్యూషన్గా. అయితే మంచి భవిష్యత్తు అయితే ఉందనుకుంటున్నాను. మరి ఇంజురీ అలాంటి కన్సర్న్ లేకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఇండియా టీంలోకి అయితే ఈజీగా అయితే దారి అయితే కనిపిస్తుంది. ఇంకపోతే మనకి అతని పోటీ